డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ మా సినిమా థీమ్ ఏంటి, మా కాన్ఫ్లిక్ట్ ఏంటి, మా సినిమా యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, హీరో క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, విలన్ క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, మిగతా క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి, అసలు దీంట్లో 3 యాక్ట్ స్ట్రక్చర్ ఏముంది, అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటి, తర్వాత అసలు ఇది ఎవరెవరు చూస్తారు, ఏ ఏ ఆడియన్స్ ఎక్కువ ఇది ఇష్టపడతారు, సి సెంటర్లో ఎందుకు చూడాలి, బి సెంటర్లో ఎందుకు చూడాలి, ఏ సెంటర్లో ఎందుకు చూడాలి, ఫ్యామిలీస్కి నచ్చిద్దా, లేడీస్కి నచ్చిద్దా, పిల్లలకు నచ్చిద్దా, పెద్దోళ్ళకి నచ్చిద్దా, ముసలోళ్ళకి నచ్చిద్దా, స్టూడెంట్స్ నచ్చిద్దా, అందరికి నచ్చే అంశాలు ఉన్నాయా, ఆడియన్స్ ఎంజాయ్ చేశాడా, సాంగ్స్ డ్యాన్స్ చేశాడా, పుష్ప లాగో లేదు ఇంకో సినిమా లాగో, ఫైట్లు బాగున్నాయా అనేది ప్రతి ఒక్కటి మీరు అంతర్మదనంగా చూసుకోవాలి. ఇప్పుడు ఆ సినిమా హిట్ అయింది దానిలా తీస్తా, ఈ సినిమా హిట్ అయింది దీనిలా తీస్తా అంటే మాత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అయింది మళ్ళీ. ఎందుకంటే గంట క్రితం గులాబ్ జామ్ తిన్నోడికి మళ్ళీ గులాబ్ జామ్ పెట్టాము గంట లోపల ఏడు తినబుద్ధి కాదు, ఒక 4 గంటలు 5 గంటల తర్వాత మళ్ళీ తినబుద్ధి అయింది. అదేవిధంగా సినిమా కూడా. సో డైరెక్టర్ అనేవాళ్ళు, ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఒక్కటికి 10 సార్లు ఆలోచించి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఏం చేస్తే బాగుండిద్ది అనేది ఆలోచించుకొని సినిమా ఎలా తీస్తే ఎవరికి నచ్చిద్ది, అసలు ఎవరు చూడాలి, ఎందుకు చూడాలి అనేది ఆలోచించుకొని సినిమా కనుక మనం స్టార్ట్ చేస్తే ఈ 300 సినిమాలు ఏ అయితే సంవత్సరానికి ఫ్లాప్ అవుతున్నాయో వాటిని అరికట్టవచ్చు. డైరెక్టర్ గ్యారేజ్కి ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము మీ సినిమా పని చేయమంటే పని చేస్తాం, లేదా మా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినా పర్లేదు, 100కి 60 మార్కులే తీసుకొని వస్తాం. ఇంకా 100కి 100 మార్కులు అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. కానీ మన 60 మార్కులు వస్తే ఓటీటీ కొని మన డబ్బులు మనకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.